సాక్షాత్కారం పడగానే సాక్షాత్కారం పడగానే ఎరుగపరుచుకోవడం తెలియపరుచుకోవడం చెప్పాడు. అంటే క్రీస్తు తనను తాను ఎరుగపరుచుకున్నాడు. జ్ఞానులకి పల్లకి ఆయన నేను దేవుడి కుమారుడు, దేవుడి మెస్సియాని మానవ రూపాన్ని ధరించినటువంటి దేవుడి అని చెప్పి వారికి పరిచయం చేసుకున్నాడు క్రీస్తు ప్రభు. సాక్షాత్కారం జరుపుకోవడం ఈ రోజున పరిపూర్ణమైనటువంటి సాక్షాత్కారాన్ని దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. అంటే నీవు జ్ఞానస్నానం పొందితే పరిపూర్ణమైనటువంటి సాక్షాత్కారాన్ని నీవు పొందుతావు. ఏంటి పరిపూర్ణమైన సాక్షాత్కారం ఇక్కడ అంటే, ఇప్పుడు చూడండి, మనం జ్ఞానస్నానం పొందుతాం కదా ఎవరి నామంలో? యేసుక్రీస్తు నామంలో. ఎవరి నామంలో? ప్రత్యేక దేవుని నామములు. ప్రతి గురువు కూడా నీకు బాప్తిస్మం చెప్పిన వాడేంటి? పిత పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను అంటాడు. అవునా? ఎవరి నామంలో? ప్రత్యేక దేవుని నామములో. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందాడు. జ్ఞానస్నానం పొందడం ద్వారా మనకి ఇచ్చినటువంటి వారు లేదంటే తాను పరిపూర్ణంగా ఏ విధంగా సాక్షాత్కరిస్తున్నాడు అంటే, ఈ విధంగా పిత అలా పుత్ర కుమారుడు ఎవరైనా క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందుతున్నాడా? బాప్తిస్మం పొందారు క్రీస్తు ప్రభు. అంటే త్రిత్వంలో రెండవ వ్యక్తి క్రీస్తు ప్రభు అన్నాడు. అవునా? ఇప్పుడు ఆయన జ్ఞానస్నానం